హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ నిజామాబాద్లో ఆషాఢ మాసం చివరి ఆదివారం ఆగస్టు 2, 2026 నాడు ఘనంగా ఊర పండుగ నిర్వహించారు. ఈ పండుగ ఎందుకు నిర్వహిస్తారో ఈరోజు వీడియోలో ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ పండుగలో గ్రామ దేవతల ప్రతిష్ట, సరిన్ని ప్రసాద వితరణ మరియు సాంస్కృతిక ఊరేగింపులు ప్రధానమైనవి. అండ్ ఈ వేడుకలు ముఖ్యమైన విశేషాలు ఏంటో చెప్తాను. గ్రామ దేవతల ప్రతిష్ట ఒకే మామిడి చెట్టు కర్రతో చేసిన 14 రకాల గ్రామ దేవతల విగ్రహాలను కిల్లా శరదాంబ గద్దె వద్ద ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠించారు. అండ్ ఇంట్లో సెకండ్ పాయింట్, సరిని ప్రసాదం 9 రకాల ధాన్యాలు పంపిడితో తయారు చేసిన పవిత్రమైన సరిని మిశ్రమాన్ని భక్తులు తమ ఇళ్లపై, పొలాల్లో చల్లుకొని రోగాల నుండి రక్షణ కోరారు. దీంట్లో థర్డ్ పాయింట్, సాంస్కృతిక సంబరాలు చెప్తాను వినండి. పులోరియా అంటూ భక్తుల నామస్మరణ, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ళు మరియు అమ్మవారి తొట్లే ఊరేగింపుతో నగరం మరోగింది. ఈ పండుగకు సంబంధించిన చరిత్ర లేదు. వచ్చే ఏడాది వేడుకల వివరాలు కావాలా? ఇది కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఆగండి, ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది వీడియో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఊర పండుగ ఎందుకు చేసుకుంటారో నిజామాబాద్లో. ఈ డీటెయిల్స్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం.